ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భవన నిర్మాణ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముస్తాబాద్ కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల్ కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు అన్ని రంగాల కార్మికులకు అందజేయడం జరిగింది. భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకే ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టేటందుకు వీరికే స్థానికంలో ఉన్న కార్మికులకే ఇవ్వాలని, ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదు. ఈ స్థానికంలో ఉన్న మండల కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాల భవన నిర్మాణ కార్మికులకే ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, గతంలో డబుల్ బెడ్రూమ్లు ఎవరికో కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టారు. వారు డబ్బు సంపాదించుకొని వెళ్ళిపోయారు. కానీ భవన నిర్మాణ కార్మికులు పేదవాళ్ళగానే నిలిచి ఉండడం, వారికి ఎలాంటి ఉపాధి లేకుండా పోవడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వమైన అయ్యా రేవంత్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందజేసి ఉపాధి కల్పించే విధంగా కోరుకుంటున్నాము. కానీ ఏదో ఆశించి ఏమో కావాలని దేనికో ఆశించి కోరడం లేదు. ఉపాధి కల్పిస్తే మా బతుకులు బాగుంటాయనే భావనతో ఈరోజు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.